నేను వింటూ వచ్చిన ఒక సంగతి, ఆ ప్రాంతంలో పేరు మోసిన ఒక పెద్ద భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి దగ్గర కొన్ని సంవత్సరాల నుండి పనివారిగా పనిచేసిన ఇద్దరు నమ్మకమైన పని వాళ్ళు ఉన్నారు. ఈ భూస్వామి వృద్ధాప్యానికి వచ్చాడు. తన దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆ ఇద్దరిని పిలిచి చనిపోయే ఆఖరి క్షణాల్లో వీళ్ళకి ఏదైనా ఒక మేలు చేయాలని చెప్పి 1960-65 ఆ ప్రాంతంలో చెరుకు 100 రూపాయలు ఇచ్చి జీవితాంతం హాయిగా బ్రతకండి అన్నాడు. మొదటోడు వాడు రొసరొసలాడుతున్నట్లుగానే ఆ 100 రూపాయలు తీసుకొని 10 రూపాయలతో నాటుకోడి తీసుకొని తతిమ 80 రూపాయలతో ఇంటిళ్ళ పాది బట్టలు కొనుక్కొని మిగిలిన 10 రూపాయలతో మనోడు మందు బాబు ఫుల్గా మందు తాగి ఒక్క దినంతో 100 రూపాయలు ఖర్చు పెట్టాడు. రెండో వాడు మాత్రం ఆలోచించాడు, 100 రూపాయలతో జీవితాంతం బ్రతకటమా, దీని వెనకేదో మర్మం ఉండి ఉంటుంది అని చెప్పి ఆ 100 రూపాయలతో మంగళగిరి వచ్చి 10 రూపాయలు పెట్టి కోడి మాంసం తీసుకొని తతిమ 90 రూపాయలతో కూరగాయలు తీసుకున్నాడట. తన గ్రామంలో చిన్న కూరగాయల బండి పెట్టాడు. ఒక వారం వ్యాపారం జరిగింది. ఆ 90 రూపాయలు 150 రూపాయలు అయినాయి. అలా 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 గ్రామంలో కూరగాయల వ్యాపారం విస్తరించి విజయవాడలో కాళేశ్వరం మార్కెట్ అని ఉంటుంది, అక్కడ వ్యాపారం పెట్టాడు. వ్యాపారం బాగా సాగుతూ ఉంది. ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుతో అమరావతి దగ్గర ఆ రోజుల్లో వచ్చిన డబ్బుతో 2 ఎకరాల పొలం కొన్నాడంట. ఆ తర్వాత మొదటోడు పిల్లలు ఉన్నారు చూసారా, యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా పిల్లలు కూడా తాగుబోతులయ్యారు, తిరుగుబోతులయ్యారు. రెండో వాడి పిల్లలు ఉన్నారు చూసారా, ఇంజనీర్లై, డాక్టర్లై. ఆ వంశవృక్షం 100 సంవత్సరాల వంశవృక్షం ఆలోచిస్తే ఆ గ్రామానికే తలమానికగా ఉన్న కుటుంబంగా ఆ కుటుంబం మార్చబడింది. ఒకే క్రమం, ఒకే యజమానుడి దగ్గర పనిచేశారు. ఇద్దరికి సమాన అవకాశాలు వచ్చాయి. ఒకడు గ్రామానికి తలమానికగా మారిపోయాడు. రెండో వాని సంతతి టిల్ డేట్ భ్రష్టమైన సంతతి. ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి, నీవు ఒక ఇంజిన్ లాంటివాడు. నీ తర్వాత రాబోయే ఆ వంశవృక్షం పిల్లలు కానీ, మనవ సంతానం కానీ, ముని మనవ సంతానం కానీ, ఈ భోగిలని తర్వాత వంశవృక్షానికి ఈరోజు నువ్వు వేసిన అడుగు 100 సంవత్సరాల తర్వాత నీ పిల్లల భవిష్యత్తును, నీ ముని మనవ సంతపు భవిష్యత్తును అది శాసించేదిగా ఉంటుంది.